హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అమర్ రాథోడ్ ఇద్దరు ఏదో పని మీద ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే బాగి అమర్‌కి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తుంది. చెప్పు బాగి అని అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో ఇంటి ముందర నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. బహుశా రణ్వీర్ ఇంటికే అమర్ రాథోడ్ వచ్చి ఉంటారు. అప్పుడే బాగి ఏవండి 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 అని చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏంటో చెప్పు బాగి అని అమర్ అంటాడు. ఏవండి అంజు కనిపించట్లేదండి అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు బాగి, ముందు సీసీ క్యామ్ చెక్ చేయి అని అమర్ చెప్తాడు. ఆల్రెడీ చెక్ చేశానండి. అంజు బ్యాగ్ వేసుకొని గేటు దాటి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు అని బాగి చెప్తుంది. సరే నేను వస్తున్నాను బాగి అని అమర్ అంటాడు. ఏవండి నాకు చాలా భయమేస్తోందండి అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను భయపడకు అని అమర్ చెప్పి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు రణవీర్ కోర్టు హాల్లో బోన్లో నిలబడి ఉంటే అంజు అక్కడే కూర్చొని ఉంటుంది. ఇప్పుడు పాపను ప్రవేశపెట్టండి అని జడ్జి గారు చెప్పటంతో అమ్మ దుర్గ పాప ఇలా రా అమ్మ అని లాయర్ పిలుస్తాడు. ఇక అంజు దుర్గగా అక్కడ నిలబడి జడ్జి గారి వైపు రణవీర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా ఈ బోన్లో నిలబడిన ఈ వ్యక్తి నీకేమవుతాడు చెప్పమ్మా చెప్పు అని జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక నా తండ్రి అని చెప్పటానికి అంజు ఆలోచిస్తూ ఉంటుంది. జడ్జి వైపు రణవీర్ వైపు మార్చి మార్చి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రణవీర్ ఏమో చెప్పేసేయ్ చెప్పేసేయ్ అని అనుకుంటూ టెన్షన్ పడుతూ అంజు వైపు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు అమర్ కారులో వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర బాగి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అంజు రణవీర్ నా కన్న తండ్రి అని చెప్పేస్తుందా, ఆస్తి మొత్తం రణవీర్కి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.